సాక్షి ఛానల్‌ని కేబుల్‌లో రానీయకుండా అందరు కేబుల్ ఎంఎస్ఓల మీద ఒత్తిడి తెచ్చి చేశారు. ఇంతకుముందు ఈటీవీనైతే చేయలేకపోయారు. ఎందుకంటే అది ప్యాకేజీలో ఉంటుంది. కాబట్టి అది కొనసాగింది. ఏబీఎన్‌ని ఆపిచ్చారు. అట్లాగే ఏబీఎన్ మీదన టీవీ5 ఈ రెండిటిని అప్పట్లో బ్లాక్ చేయించింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతన. కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి చేయించిన అనధికారిక నిషేధాలు పెడుతుంటారు. ఇప్పుడు సేమ్ సాక్షి మీద పెట్టారు. ప్రస్తుతం తాజాగా చూస్తుంటే సాక్షి కోర్టుకు వెళ్ళింది. అప్పట్లో జ్యోతి వీళ్ళు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. ఈవెన్ ఎవరైతే కేసీఆర్ తను రావడంతోనే టీవీ9 ఏబిఎన్ ఇట్లాంటి వాటి మీద అట్లాగే బ్యాన్ పెడితే మళ్ళీ కోర్టులకు వెళ్ళి తెప్పించుకున్నారు. ఇప్పుడు అట్లాగే కోర్టులకు వెళ్ళాక ఇస్తారా అంటే ఆంధ్రాలో కోర్టులకు వెళ్ళాక కూడా ఆ తర్వాత కూడా ఏబిఎన్ ఇవి రాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు మరి సాక్షి కూడా రాదు. కోర్టు మాత్రం ఇప్పుడు దీని మీద ఆగ్రహించింది. సాక్షి టీవీ ప్రసారాలు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా నిలిపివేయడం ఏంటంటే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా ఛానల్ పూర్తిగా అంధకారంలోకి నెట్టేయడం, కంప్లీట్ బ్లాక్అవుట్ అత్యంత తీవ్రమైన అంశమని మండిపడింది. ఈ అన్యాయం మీద తక్షణమే విచారణ జరిపి పరిష్కరించాలని టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ టీడీశాట్ని ఆదేశించింది. పూర్తిగా ప్రసారం నిలిపేసిన తరుణంలో ట్రిబ్యునల్ తదుపరి విచారణ వచ్చే ఏడాది మార్చి నెలకు వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు విచారణ ముందే ముగించాలని టీడీశాట్ని ఆదేశించింది. ఇది అత్యవసరమని భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించేలా ఆదేశించాలని సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్ మీద మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో ప్రభుత్వం మారిన కేవలం 2 వారాల్లోనే రాజకీయ దురుద్దేశంతో సాక్షి టీవీ ప్రసారం నిలిపేశారు. 24 జూన్ 3 వరకు ప్రజలకు అత్యంత చేరులో ఉన్న ఛానల్ జూన్ 20 తర్వాత కుట్రపూర్తంగా అడ్డుకున్నారంటూ సాక్షి టీవీ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారన్నమాట.